హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన ప్రభు దినము, ఆదివారం. ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించుకోవడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఒక చిన్న వర్తమానాన్ని మీ కొరకు సిద్ధపరిచాను. రండి, మనందరం కలిసి వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. 6 దినములు పని చేసుకోమని 7వ దినము విశ్రాంతి దినముగా నన్ను ఆరాధించుటకు, నా సన్నిధిలో గడుపుటకు ప్రతిష్ఠ దినమని ఎంచమని నీవు సెలవిచ్చిన ప్రకారం నీ మందిరములోనికి వెళ్ళి నీ బిడ్డలతో చేరి నిన్ను ఆరాధించుకునే అవకాశం మాకు ఉంది గనుక, ఎందరో అట్టి అవకాశము లేని వారు ఉంటుండగా మందిరాలు కలిగి ఉన్న మేము మరింత కృతజ్ఞతతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు మందిరాలకు వెళ్తున్నారా? మీరున్న ప్రాంతాల్లో దేవుని మందిరాలు ఉన్నవా? ఈ రోజున కొన్ని స్థలాల్లో మందిరాలు మూతపడుతున్నాయి. మందిరాలు కట్టడాలు ఉన్నప్పటికీ ఆరాధికులు లేరు, సేవకులు లేరు. కొంతమంది మన తెలుగు వారికి, ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారికి మన భాషలో ఆరాధన చేసుకునే భాగ్యం లేదు. అంతేకాక కొన్ని రాష్ట్రాల్లో అసలు చర్చెస్ ఒక 10-20 కిలోమీటర్ల పరిధిలో మాకు లేనే లేదు అని చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు. మందిరాన్ని మనం ప్రేమిద్దాం. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్న ప్రభు ఈ రోజున కట్టబడిన మందిరాలలో కాకపోయినా ప్రభు నామములో కూడి వచ్చిన పందిర్లలో, పాకల్లో, గుడిసెల్లో, ఆస్బెస్టాస్ షీట్ షెడ్స్లో, రెంటెడ్ హాల్స్లో దేవుని నామంలో ప్రజలు కూడుతున్నప్పుడు దేవుని సన్నిధిని చూడగలుగుతున్నారు. మనమే ఆయన మందిరం. ప్రభు బిడ్డలతో కలిసి ప్రభువుని ఆరాధించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన నామంలో మనం ఒక చోట చేరినప్పుడు ఆయన అక్కడ ఉంటాడు కనుక మనల్ని ఆశీర్వదిస్తాడు. కీర్తన 20 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. మనం ఆపత్కాలములో ఉన్నప్పుడు, వర్షం కురవనప్పుడు, కరువు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, తెగులు పుట్టినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు ఆయన ఆలయంలో ఆయన నామములో కూడి ఆయన పేరు పెట్టబడిన ప్రజలు ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన జవాబులు ఇస్తానని సొలొమోను మందిరం కట్టించినప్పుడు ఆ మందిరంలో ప్రార్థన చేసిన ప్రార్థన, ప్రభువా, ఈ జనులు ఎప్పుడైనా వారికి విపత్తులు కలిగినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, యుద్ధములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఈ ఆవరణలోనికి వచ్చి మొరపెడితే నీ వారి ప్రార్థనలకు జవాబు ఇస్తావు అని విశ్వసిస్తున్నారు అన్నది ఈరోజు మనం దేవుని నామంలో కూడి వచ్చిన స్థలములో ప్రభు మన మొరలను వినడానికి, జవాబులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేయడు. చూడండి, మనము ఏదైనా ఒకటి తెచ్చుకోవాలంటే ఒక అడ్రస్ ఉండాలి. మనకు వచ్చేటువంటి కోట రేషన్ తెచ్చుకోవడానికి ఆ రేషన్ షాప్కి వెళ్తున్నాం. అలాగే మనకు వచ్చిన పోస్ట్ తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొరకు బ్యాంక్ వెళ్తున్నాం. నేను ఇప్పుడు చెప్పేది కొంతమందికి వర్తించదేమో, అన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయి కదండి, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు అదే పద్ధతి అండి. ఆన్లైన్లో మేము ఆరాధించుకుంటున్నాం కదండి, ఆలయానికి వెళ్ళకపోతే ఏంటి, మేము మా ఇంట్లోనే ఆరాధనలో పాల్గొంటున్నామని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆయన ఫిజికల్గా అంటే మనంతటా మనం దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు ఉన్న అనుభూతి వేరు.
మీరు ఎక్కడో ఉన్న ఆరాధనను ఆన్లైన్లో చూసే అనుభూతి వేరు. అందులో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. కానీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఆపర్చునిటీ దెన్ ఇట్స్ ఓకే, బట్ వెన్ ద డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ, మందిరానికి వెళ్ళడానికి మీకు ఆహ్వానం ఉంటే, మీకు అవకాశం ఉంటే, మీరు దాన్ని ఎగ్గొట్టి సోమరితనంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదండి. ఎందుకంటే దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు గొప్ప అనుభూతిని పొందుతాం. ఏసీని ఎలా ఉంటుందని గంటలు వివరించే దానికంటే ఏసీలో ఒక 10 నిమిషాలు కూర్చుంటే అది ఎలా ఉంటుంది, ఎంత కూల్గా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఒక పండు తీసుకొని ఈ నారింజ పండు చాలా రుచిగా ఉంది, చాలా పుల్లగా తీయగా ఉందని ఎంతసేపు చెప్పినా దాని అనుభవం మీకు రాదు. కానీ అది మీ నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు దాని రుచి ఎరుగుతారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మెనీ టైమ్స్ అంటే దేవుని సన్నిధిలో అనేక సార్లు మనం అంటున్నప్పుడు అనేక సార్లు నా ఒళ్ళు జలధరించటం, నా వెంట్రుకలు లేచి నిలబడటం, కృతజ్ఞతతో స్తుతితో నా కన్నీళ్లు చెమ్మగిల్లటం, అలాంటి అనుభవాలు ఎన్నో కలుగుతాయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మని సంచారము మన మధ్య ఉంటుంది కనుక. అంతేకాదు, అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని ఆయన సహాయం చేస్తాడు, మనకి ఆశీర్వాదం ఇస్తాడు. 4వ వచనములో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి, ఒక కోరికతో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోరికను సిద్ధింపజేస్తాడు, అది జరిగేటట్టుగా చేస్తాడు. మన యొక్క ఆలోచనలు యావత్తు సఫలం చేస్తాడు. అన్న దేవుని మందిరంలోనికి వెళ్ళింది ఒక కోరికతో, నాకు ఒక గర్భఫలం, ఒక కుమారుడు కావాలి. దేవుడు ఆ కోరికను మన్నించాడు, ఆమెకు అనుగ్రహించాడు. ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరంలోనికి మనం ఒట్టి చేతులతో వెళ్ళినప్పుడు, అంటే ఒట్టి చేతులతో మందిరానికి వెళ్ళకూడదు, ఏదో కానుక చిల్లర పట్టుకొని వెళ్ళండి అని చెప్పేవారు. కానీ నువ్వు చేతిలో ఉన్న నీ డబ్బులు చూసేవాడు కాదు దేవుడు, జేబులో ఉన్న నీ కానుకను చూసేవాడు కాదు ఆయన. కానీ నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న అవసరతను ప్రభు ఎరుగున్నాడు. కాబట్టి మందిరానికి వెళ్ళినప్పుడు, ప్రభు ఈ సమస్య నుంచి నాకు విడుదల కావాలి, ఈ విషయంలో నాకు జయం కావాలి, ఈ అవసరత నాకు తీరాలి, ఈ సమస్యకు పరిష్కారం జరగాలి, ఈరోజు నాకు ఈ బలహీనత నుంచి నేను విడిపించబడాలి, అనారోగ్యం నుండి స్వస్థపరచబడాలి అనే కోరికతో నువ్వు మందిరానికి వెళ్తే, నువ్వు మందిరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వస్థత హస్తం నిన్ను ముట్టడం, ఆయన ప్రశాంతతను నువ్వు పొందటం నీ జీవితంలో అనుభవించగలుగుతావు. చాలాసార్లు నా జీవితంలో ఆదివారం నాడు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ బలహీనతతోనే బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు నిలబడటానికి కూడా ఓపిక ఉండదేమో, పూర్తిగా దేవుని వాక్యం అందించలేనేమో అన్న సందిగ్ధతలో, బలహీనతలో నిలబడినప్పటికీ అక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తుండగానే నాలో స్వస్థత క్రియ జరగటం, ఆమె నెలలోగా అందరికంటే ఎక్కువగా ముందుగా నేను స్వస్థపడి ప్రోత్సహించబడి బలం పుంజుకోవటం నేను ఎన్నోసార్లు నా అనుభవంగా నేను పొంది ఉన్నాను. మందిరంలోనికి మన కోరికలతో వెళ్దాం. మందిరంలో దేవుడు మన కోరికలను సఫలపరుస్తాడు, మన హృదయ వాంఛలను తీరుస్తాడు, మన సమస్యలకు పరిష్కారాలు ఇస్తాడు. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మందిరంలోకి వెళ్ళేది కేవలం పాటలు పాడటానికో వాక్యం వినడానికో మాత్రం కాదు. మనం వెళ్ళి ప్రార్థించుకుంటాం. 2-3 కలిసి దేన్ని బంధిస్తారో అది బంధించబడుతుంది అన్నప్పుడు, ఇద్దరిద్దరుగా ప్రార్థించినప్పుడు, సంఘమంతా కలిసి ప్రార్థిస్తే ఎన్ని గొప్ప కార్యాలు ఆది సంఘంలో జరిగాయో చూసాం కదండి. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు బంధించబడినటువంటి పేతురు విడిపించబడ్డాడు. దేవుడు తన దూతలను పంపించి విడుదల చేసి ఉన్నాడు. ఈరోజు కూడా సాతాను బంధకములలో ఎంతోమంది నలిగిపోతున్నారు, ఎంతోమంది వేదనలో ఉన్నారు, ఎంతోమంది సమస్యలలో ఉన్నారు. అట్టి వారిని పాప బంధకముల నుంచి, డ్రగ్ అడిక్ట్స్ నుంచి, మద్యపానము నుండి అనేక విషయాలకు అడిక్ట్ అయిపోయారండి వాళ్ళు. పెద్దలు పిల్లలు కూడా, దేవుని బిడ్డలనబడేవారు కూడా. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు విడుదల దొరుకుతుంది, వాటి మీద అసహ్యత కలుగుతుంది. దేవుని యొక్క శక్తిని మనం పుంజుకున్నప్పుడు మనలో ఉన్న
బలహీనతల నుంచి విడిపించబడతాం. ఆయన మనల్ని, మన ప్రార్థనలన్నిటికీ సఫలము చేస్తాడు. 7వ వచనంలో కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మేము ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు నాకు చేశాడన్నది సాక్ష్యం ఇచ్చుకోవటం నేర్చుకోవాలండి. మేము కొత్త కారు కొనుక్కున్నాం తెలుసా, మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం తెలుసా, మేము కొత్త బట్టలు కొనుక్కున్నాం తెలుసా అని గొప్పగా చెప్పుకుంటారే కానీ కొందరు గుర్రాల గురించి, అంటే రథాల గురించి, అది కార్ల గురించి, వస్త్రాల గురించి, ఇల్లుల గురించి, వారు సాధించిన కార్యాల నుంచి గురించి అతిశయపడుతూ ఉంటారు. కానీ మన అతిశయం ఏంటి? మనం మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. ఆయన నామంలో నాకు ఈ మేలు జరిగింది, ఈ స్వస్థత కలిగింది, ఈ అద్భుతం జరిగింది, ఈ అవసరత తీరింది, ఎన్నో లెక్క పెట్టుకుంటున్నారండి. గత వారంలో నా జీవితంలో జరిగిన మేలులు నేను గుర్తు చేసుకుంటుంటే నాకెంతో కృతజ్ఞత పొంగి పొర్లిపోతుంది. మనం ఒకటి లేదు అని మూలిగినప్పుడు అది ఎలా వినపడద్దో దేవుడికి నాకు తెలియదు, కానీ మూలకరా బిడ్డ నీకు ఇస్తాను, నేను రెండంతలు ఇస్తానన్నట్టు నా కొరతలు తీర్చే ప్రభు విషయంలో, మినిస్ట్రీ విషయంలో ఉన్న కొరతలు తీర్చటం నేను అద్భుతంగా చూస్తున్నానండి. వాటిని బట్టి అతిశయిస్తున్నాను. నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, నా దేవుడు ప్రార్థనలకు జవాబులు ఇచ్చే ప్రభు, నా ప్రార్థన దేవుడు నాకు మేలు చేసే దేవుడు, నాకు ఇన్ని కార్యాలు జరిగించాడు. ఆయన యందు మన అతిశయం. దేని యందు అతిశయపడుతున్నారు? కొందరు గుర్రాలంట, కొందరు రథాలంట, కొందరు ఉద్యోగాలంట, కొందరు స్టడీస్ను బట్టి, కొందరు వ్యాపారాలను బట్టి, కొందరు అందాన్ని బట్టి, కొందరు గర్వాన్ని బట్టి, అటువంటి బలాన్ని బట్టి గర్విస్తూ ఉన్నారు. కానీ మనమైతే మన దేవుడు ఎంత గొప్పవాడు, ఇంతగా నన్ను ఇన్ని రీతులుగా దీవించాడని ప్రతి వారము దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఈ వారంలో చేసిన మేలులు, ఈ వారంలో జరిగిన అద్భుతాలు నిజంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఆయన ఎంతో అతిశయించటానికి, ఆ సాక్ష్యాన్ని మన చుట్టూ ఉన్న వారికి పంచటానికి, సంఘపరంగా దేవుడు చేస్తున్న మేళ్లను, సంఘపరంగా దేవుడు పరిచర్యలు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి అందరము ఏకీభవించి ఆయన్ని స్తుతించి ఆర్భాటం చేయటం ఎంతో అవసరపడి, మనం ఎంతోసేపు సేవ చేస్తున్నామంటున్నాం, ఎంతోసేపు ప్రార్థన చేస్తున్నామంటున్నాం, కానీ జవాబులిచ్చిన దేవుడికి సేవలో ఫలాలు చూసినప్పుడు మనం ఆయన్ని అందు అతిశయపడుతూ ఆయన నామానికి మహిమ చెల్లించవలసి ఉంది. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు గత వారములు ఆయన జరిగించిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించటం, ఆయనను మహిమపరచటం మనం అభ్యాసం చేసుకోవాలి. అంతేగాక తర్వాత మన ముందున్న వారం కొరకు ప్రభువా నీ ప్రణాళికలేంటి, నీ ఉద్దేశాలేంటి, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో నేను సాధించవలసినవి ఏంటి, నేను నెరవేర్చవలసినవి ఏంటి అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతమైన రీతిగా మన మీద దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్తాడు. ఈ కీర్తనలు 2 చాలా చక్కగా ఉన్నాయండి. 20, 21 కూడా మీరు చదివి ఇంకా ధ్యానించండి ఈ రోజంతా. 21 కూడా 1-2 వచనాలు మీకోసం చదువుతున్నాను. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఏది సఫలం చేస్తున్నాడు? మనోభీష్టం, మన మనస్సులో ఉన్న ఆశ తీర్చేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మన మనస్సులో ఏదో ఆశించావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, ఎవరిని అడగలేకపోతున్నావు, ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ ఆశ చూసిన ప్రభు నువ్వు అడగకుండానే దాన్ని తీర్చడానికి శక్తి లేని వాడిగా ఉన్నాడు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడగగా దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయుష్ను నీవు అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ దయచేయి ప్రభువా, నాకు ఇంకొంచెం బ్రతుకు, ఇంకొన్ని దినములు దయచేయి, నీ కొరకు బ్రతుకుతాం. ఏంటండి, మన దినములు లెక్కించుకోవటం మనం నేర్చుకోవాలి.
ఆయుష్ని మనం అడిగితే ఆయన దీర్ఘాయుషు ఇస్తాడట. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా దేవునికి మొరపెట్టినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాలు కాదండి, సదాకాలము నిత్య జీవాన్ని ఇస్తాడంటే ఈ లోకం విడిచినప్పటికీ ఆయనతో ఉండే భాగ్యం, పరలోకంలో యుగయుగములు తరతరములు ఆయన్ని ఆరాధించుకునే శ్లాఖ్యతను మనం పొందటానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మన విన్నపములు తెలియచేసుకోవాలి. రెండో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరోసారి నీ సన్నిధిలోనికి వస్తున్నావు నాయన. ప్రార్థనలు వినే దేవుడవు, నీ ఆలయంలో నుండి నీవు ఆశీర్వదించే దేవుడవు, మా మనోభీష్టాన్ని తీర్చే దేవుడవు, మా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు, మా పక్షంలో ఉండి అద్భుత కార్యాలు జరిగించుటకు ఆశ కలిగిన వారి నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారు వారి జీవితాల్లో దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవడానికి పరిపూర్ణ దీవెన పొందుకుంటకు ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయి. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రవచనం అయితే కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు మీకు లైవ్ ఇవ్వడానికి ఒక పోర్షన్స్ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మధ్యాహ్నం హెచ్చరిక 3 గంటలకి, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప నీ తోడైనది గాక.